ఫ్యాక్ట్ న్యూస్. విద్యుత్ శాఖకు సామాన్యులంటే అలసైపోయింది. రాజకీయ నేతలు అధికారులకు ఒక రూల్, సామాన్యులకు మరో రూల్ ని పాటిస్తోంది. అందుకే సామాన్యుడు 100 రూపాయల బిల్ కట్టడంలో ఆలస్యమైన కనెక్షన్ కట్ చేస్తారు. అదే బడా బాబులను చూసి చూడనట్లు వదిలేస్తారు. మరికొందరికి లక్షల్లో బిల్లులు చేతులు పెట్టి కరెంట్ లేకుండానే షాక్ ఇస్తున్నారు. ఈయన పేరు ఆగమయ్య. హైదరాబాద్లోని మధురానగర్లో ఓ చిన్న టైలర్ దుకాణాన్ని 20 ఏళ్లుగా నడుపుతున్నాడు. విద్యుత్ బిల్లు ఎప్పుడూ క్రమం తప్పకుండా కడుతుంటాడు. గత నెలలో మాత్రం పొరపాటున డ్యూ డేట్ చూసుకోక బిల్లు కట్టడం మిస్ అయింది. ఇంకేముంది, మరుసటి వారమే అధికారులు కనెక్షన్ కట్ చేశారు. దీంతో ఆగమాగమైన ఆగమయ్య పరుగెత్తికెళ్లి బిల్లు కట్టి అధికారులను అడుక్కుంటే తిరిగి కనెక్షన్ ఇచ్చారు. కరెంట్ బిల్లు చూసుకోలేను, 1200 వచ్చింది. కొద్దినం లేట్ అయినా వచ్చి కట్ చేసి వెళ్తున్నారు. మా పెద్ద వాళ్ళ గురించి అయితే ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళనే ఇలా 500-600 వస్తుండే, ఇప్పుడు 1000-1200 వస్తుంది, డబుల్. ఈమె పేరు అరుణ. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. వీరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. గత నెల విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో చెప్పకుండానే విద్యుత్ అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. అందరికీ విద్యుత్ ఉండి తమ ఇంట్లోనే లేకపోవడం చూసి ఆశ్చర్యం వేసిన అరుణకు వెంటనే బిల్లు పే చేసి అధికారులకు ఫోన్ చేస్తే పునరుద్ధరించారట. క్రిందటి నెల మాకు 885 వచ్చింది. మేము చూసుకోక, డ్యూ డేట్ చూసుకోక మేము అది కట్టలేదన్నమాట. కట్టకపోయేసరికి వాళ్ళు వచ్చి కట్ చేశారు. అది మాకు కనీసం కట్ చేసినట్టు చెప్పని కూడా చెప్పలేదు. చెప్పకుండానే వాళ్ళు కట్ చేసి మేము చూసేసరికి కరెంట్ రావట్లేదు. అందరికీ లేదు, అందరికీ ఉంది, మాకు లేదు. మేము చాలా షాక్ అయిపోయాం దీన్ని చూసి. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఇంజనీర్తో మాట్లాడి, వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఎంతో పర్మిషన్ తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళు మాకు వచ్చి కనెక్ట్ చేశారు. అప్పటి వరకు లేదు. మా ఇంట్లో చిన్న పాప ఉంది, చాలా కష్టమైంది మాకైతే. ఈ సమస్య మరీ వింతగా ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈమె పేరు విజయ. వరంగల్లోని పెరికవాడలో ఉంటోంది. కూలి పని చేస్తే వచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తుంది. 2 గదుల ఇంట్లో 2 బల్బులు, ఒక ఫ్యాన్ ఉంటాయి. నెలకు 80 రూపాయల బిల్లు వస్తోంది. పెరిగిన సర్చార్జీలతో కలిపిన 200 రూపాయలు వస్తే మహా ఎక్కువ. అయితే 1,00,000 రూపాయల బిల్లు వచ్చింది. ఇదేమిటని అడిగేందుకు ఆఫీసుకు వెళ్లినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నెలలో మాకు 1,08,111 రూపాయల బిల్లు వచ్చిందండి. ఇంత బిల్లు వచ్చిందని నా భర్త కరెంట్ ఆఫీస్కి వెళ్ళిండండి. కరెంట్ ఆఫీస్కి వెళ్తే కరెంట్ ఆఫీస్ వారు ఇటెళ్ళు అటెళ్ళు అక్కడికి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, ఈ ఆఫీస్కి వెళ్ళు అని పంపినరట. 3 రోజులు తిరిగినా కూడా ఆఫీస్ వారు పట్టించుకోలేదు. ఈ లిస్టులో కనిపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద హోటల్స్, హాస్పిటల్స్ మాత్రం నెలల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించటం లేదు. అయినా వారి విద్యుత్ కనెక్షన్ కట్ చేయటం లేదు. యథావిధిగా పనులు జరిగిపోతున్నాయి. అయితే ఆగమయ్య, అరుణ లాంటి సామాన్యులు ఒక్క నెల కట్టకపోయినా నరకం చూడాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తం మీద 1,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో రాజకీయ నేతలు, చట్టాల అమలుకు కేంద్రాలైన ప్రభుత్వ కార్యాలయాలే ఉండటం విశేషం. లక్షలు, కోట్ల రూపాయలు ఉన్న పెద్దవాళ్లకు మినహాయింపులిస్తున్నారు అధికారులు. వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం పద్మగారు 3,700 crores వాళ్ళు డెటాస్ చూపిస్తున్నారు. ఎవరు? మన సెంట్రల్ డిస్కామ్ వాళ్ళు. ప్లస్ వాళ్ళు సెంట్రల్ డిస్కామ్లోనే అసెట్స్లో గవర్నమెంట్ నుంచి రావాల్సింది 4,400 crores చూపిస్తున్నారు. అంటే మొత్తం ఎంతండి ఒక్కొక్క డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. 3,700 కోట్లు డెటార్స్, 5,000 గవర్నమెంట్ ఇవ్వాల్సింది 8,000 కోట్లు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న డిఫాల్టర్స్ 1,000 crores అంటే 9,000 కోట్లు. 9,000 కోట్లలో ఒక్క పైసా లేకుండా మాటిమాటికి ఫ్యూయల్ సర్ఛార్జ్ అని చెప్పి మన కామన్ మ్యాన్ పైన రుద్దుతున్నారు. ఎందుకంటే మనం గట్టిగా వాళ్ళు ప్రశ్నించే అవకాశం మనకు లేదు కాబట్టి. 50,000 రూపాయలకు పైగా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉంటే వారి పేర్లు, వివరాలు వెబ్సైట్లో ఉండాలని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే 2008లో పెండింగ్లో ఉన్న బిల్లులలో బడాబాబులు, పలు రాజకీయ నేతల పేర్లు ఉండటంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో అప్పట్నుంచి అధికారులు వెబ్సైట్లో వివరాలు పెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ వెబ్సైట్లో వివరాలు పెట్టే పనికి శ్రీకారం చుట్టారు. 50,000కు పైగా బకాయిలు ఉన్నవారు 3,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఏసీలు వాడుతూ కరెంటు వృధా చేయటంలోనే కాదు, బకాయిల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలే ముందున్నాయి. ముఖ్యంగా రాజధానిలో సర్కారు కార్యాలయాలు పెద్ద మొత్తంలో కరెంటు బిల్లులు బకాయిలు పడ్డాయి. వీటిలో అసెంబ్లీ 5,12,000, శాసనమండలి 2 లక్షలు,
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ 5 లక్షలు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ 6 లక్షలు, డీజీపీ ఆఫీస్ 25 లక్షలు, హైదరాబాద్ కలెక్టరేట్ 39,45,000, మినిస్టర్స్ క్వార్టర్స్ 1,94,000, విద్యుత్ కార్మిక సంఘం కార్యాలయాలు 33,70,000 బకాయి పడ్డాయి. ఈ బకాయిలన్నీ వసూలు చేస్తే సామాన్య వినియోగదారులకు భారం అనుకునే సర్ఛార్జీలు ఉండేవి కాదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఎన్పీడీసీఎల్ బకాయిలను వసూలు చేయక నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అందుకే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సర్ఛార్జీల మోత మోయిస్తోంది. ఇదే సామాన్యులకు భారంగా మారింది. ఉత్తరప్రదేశ్లో పరువు హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బులంద్షహర్లో అగ్రవర్ణాల అమ్మాయిని వివాహం చేసుకున్న ఒక ముస్లిం యువకుడిని అమ్మాయి బంధువులే దారుణంగా చంపారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయతే టీవీ షోలో పాల్గొన్న ఈ జంట తమకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించింది. అయినా లాభం లేకుండా పోయింది. హకీం హత్యతో చెల్లించిపోయిన అమీర్ ఖాన్ స్వయంగా మీరట్ వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉత్తర భారతంలో ఆనర్ కిల్లింగ్స్ కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పరువు కోసం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హత్యలు నిత్యకృత్యమయ్యాయి. యూపీలోని మీరట్ జిల్లా బులంద్షహర్లో 28 ఏళ్ల అబ్దుల్ హకీం హత్య కలకలం రేపింది. 2 ఏళ్ల క్రితం హకీం తన ఇంటి పక్కనే ఉన్న మహవీష్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అగ్రవర్ణాల కుటుంబానికి చెందిన మహనీష్ కుటుంబం ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాణభయంతో ఈ ప్రేమ జంట ఢిల్లీకి పారిపోయింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ టీవీ షో సత్యమేవ జయతేలో కూడా ఈ జంట పాల్గొంది. పరువు హత్యలకు వ్యతిరేకంగా ఈ షోలో వీళ్ళిద్దరూ గళమెత్తారు. తమ పెద్దలతో ప్రాణహాని కూడా ఉందని షోలో వెల్లడించారు ఈ జంట. అబ్దుల్ హకీం, మహవీష్ భయపడ్డట్టే జరిగింది. గత గురువారం ఢిల్లీ నుంచి స్వగ్రామం బులంద్షహర్ కు తిరిగొచ్చిన ఈ జంటను మహవీష్ కుటుంబం వెంటాడింది. మహవీష్ సోదరులు అబ్దుల్ హకీంను దారుణంగా కాల్చి చంపారు. అంతేకాదు, పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు మెహతీష్ను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కడతేర్చాలని మత పెద్దలు హుకుం జారీ చేశారు. ఏడాదిన్నర తర్వాత మా ఊరికి తిరిగొచ్చాం. గ్రామ పెద్దల సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత మసీద్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. మమ్మల్ని చంపేయాలని హుకుం జారీ చేశారు. నా భర్త ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నన్ను, మా అత్తమామల కుటుంబాన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. తన షోలో పాల్గొన్న హకీం దారుణ హత్యకు గురి కావడం ఆమీర్ ఖాన్ ను కలిచివేసింది. మీరట్ వచ్చి ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆమీర్. హకీం హంతకులను కఠినంగా శిక్షించాలని, మెహతీష్ కు, ఆమె అత్తమామలకు రక్షణ కల్పించాలని ఎస్పీకి, లక్నో డీఐజీకి వినతి పత్రం ఇచ్చారాయన. उन्होंने मुझे आश्वासन दिया है कि वो एक तो महबूब को प्रोटेक्शन देंगे, उसकी फैमिली को प्रोटेक्शन देंगे, अब्दुल की फैमिली को. అయితే ఈ కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ చేశామని, మరో 3 నిందితుల కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. इस अब्दुल हकीम हत्याकांड में कुल 5 लोग नामजद थे. उसमें से 2 अभियुक्तगण आसिफ पहले गिरफ्तार करके जेल भेजा चुका है और बीती रात अभियुक्त सरवर पुत्र मुर्तजा को गिरफ्तार किया गया है. 3 अभियुक्त अभी तक फरार हैं, जिनकी गिरफ्तारी के प्रयास है. అబ్దుల్ హకీం దారుణ హత్యపై కేంద్రం కూడా సీరియస్ గా స్పందించింది. ఆనర్ కిల్లింగ్స్ కు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను సవరిస్తున్నట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీ సింగ్. ఇప్పటికే ఈ హత్యపై పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాం. పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు రాజ్యాంగాన్ని సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మంత్రుల కమిటీ విధి విధానాలను రూపొందించింది. 1860లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన హానర్ కిల్లింగ్స్ చట్టాన్ని సవరిస్తాం. ఐక్యరాజ్య సమితి కూడా భారత్ లో ఏటా పెరుగుతున్న పరువు హత్యలు, వరకట్నం చావులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం, నేరస్తులకు నామమాత్రపు శిక్షలు పడడం కారణంగా హానర్ కిల్లింగ్స్ ఉత్తర భారతంలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీఎంఆర్ సంస్థను మాల్దీవుల ప్రభుత్వం గెంటేసింది. మాలే విమానాశ్రయం కాంట్రాక్ట్ ని రద్దు చేసింది. జీఎంఆర్ తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలున్నాయని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జీఎంఆర్ సంస్థ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం జీఎంఆర్ కు అండగా నిలిచింది.
విమానాశ్రయాల నిర్మాణంలో మన రాష్ట్రానికి చెందిన జిఎంఆర్ సంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా నిర్మించి చరిత్ర సృష్టించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రంథి మల్లికార్జునరావు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరువాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను కూడా 60 సంవత్సరాల పాటు తన అధీనంలోకి తెచ్చుకుంది జిఎంఆర్. అంతేకాదు విదేశాల్లో ఇస్తాంబుల్, మాలే విమానాశ్రయాలు కూడా నిర్మించే అవకాశాన్ని దక్కించుకుంది జిఎంఆర్ సంస్థ. జిఎంఆర్ సంస్థ మాలే విమానాశ్రయాన్ని నిర్మించి 3 సంవత్సరాలవుతోంది. ఈ 3 సంవత్సరాల్లో జిఎంఆర్ సంస్థపై మాల్దీవుల్లో ఆరోపణలు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా యూజర్ డెవలప్మెంట్ ఛార్జీల కింద $25 వసూలు చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాలన్నింటినీ మాల్దీవుల్లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ప్రస్తుత అక్కడి ప్రభుత్వంలోని ఓ రాజకీయ పక్షం జిఎంఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఆందోళన కూడా చేసింది. మాల్దీవుల ప్రభుత్వంతో జిఎంఆర్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాలే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిఎంఆర్ సంస్థను షాక్ కు గురిచేసింది. దాదాపు $530 మిలియన్ ఖర్చుతో మాలే ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేయడం సరికాదని జిఎంఆర్ ఎదురుదాడికి దిగుతోంది. మాల్దీవుల ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడతామని చెప్తోంది. ఇటు జిఎంఆర్ కు మన భారత ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. మాలే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ రద్దు ఇప్పటికిప్పుడు జిఎంఆర్ సంస్థను కోలుకోలేని దెబ్బ కొట్టినట్టే. ఇదిలా ఉంటే ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ లోనూ జిఎంఆర్ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఏజీ నివేదికలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ను జిఎంఆర్ కు కేటాయించడంలో పారదర్శకత లేదని తెలిపింది. ఇప్పటికే ఈ వివాదంపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బెంగ తొలగక ముందే మాలే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ రద్దు కావడంతో జిఎంఆర్ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది.